Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్ర నుంచి డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. ఇప్పటి వరకు ఆయుర్వేదం మాత్రమే మనం తెలుసుకున్నాం. మరి ఆక్యుప్రెషర్ అనేది ఏ డిసీజెస్కి వర్తిస్తుంది? చాలామంది చెప్తున్నారు అసలు ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఒక మందు ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయకుండా ప్రెషర్ పాయింట్స్ లేదా ఆక్యుపంక్చర్ ద్వారా ఎలాంటి డిసీజెస్నైనా క్యూర్ చేయొచ్చు అని. మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయొచ్చు, ఏవేవి ఆక్యుపంచర్తో హీల్ అవుతాయి, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయకుండా, ఇప్పుడు జ్వరం వచ్చింది లేదా బ్లడ్ ప్రెషర్, షుగర్, రకరకాల డిసీజెస్ ఉన్నాయి. ఏ డిసీజెస్నైనా ఆక్యుపంక్చర్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుందా? యాక్యుపంచర్ ద్వారా చూస్తే కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు యాక్యుపంచర్ ద్వారా మాత్రం కూడా తగ్గించే కీ పాయింట్స్ ఉన్నాయి. క్యాన్సర్ వరకు కూడా, కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు, ఓకే, అంటే A to Z అన్ని డిసీజ్కి కూడా యాక్యుపంచర్ ద్వారా వైద్యం చేయొచ్చు. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు ఏ స్టేజ్ వరకు క్యాన్సర్ ఉంది? మనం 4 స్టేజెస్ అని మాట్లాడుకుంటాము. ఈ అర్లీగా డిటెక్ట్ అయిన వాళ్ళకి తగ్గుతుందా, లేకపోతే ఆ స్టేజ్ వరకు కూడా తగ్గుతుందా? ఇప్పుడు చూడండి, కొంతమందికి క్యాన్సర్ డైరెక్ట్గా 4th స్టేజ్ డైరెక్ట్ డిటెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో కూడా అర్థం కాదు వాళ్ళకు, సెకండ్ స్టేజ్ అర్థం కాదు, థర్డ్ స్టేజ్ ఒక్కసారి సిమ్టమ్స్ వస్తే సడన్గా డ్రాప్ అయిపోతారు. ప్లస్ హాస్పిటల్కి వెళ్తే 4th స్టేజ్ క్యాన్సర్ అని చెప్తారు. అలాంటి వాళ్ళకు కూడా యాక్యుపంచర్ అనేది వర్కౌట్ అవుతుంది. చాలా ఈజీ మెథడ్ ఉంటుంది, చాలా కీ పాయింట్స్ ఉంటాయి, మెరిడియన్ బేస్ చేసుకొని ఉంటుంది, 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఈ 5 ఎలిమెంట్స్ బాడీ మెరిడియన్స్ని బేస్ చేసుకొని కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కొన్ని కీ పాయింట్స్ మాత్రమే టచ్ చేసి, కానీ లేదంటే ఒక నీడిల్ ద్వారా కానీ యాక్టివేట్ చేసి అన్ని డిసీజ్ని కూడా తగ్గించవచ్చు. కానీ ఇప్పుడున్న అంటే ఈ మోడర్న్ యుగంలో యాక్యుపంచర్కి ఉన్న అవేర్నెస్ చాలా తక్కువ. కానీ ఇది 8,000 సంవత్సరాల నుంచి ఉన్న వైద్య విధానం. ఇది మన ఇండియాలో పుట్టి, అందరూ యాక్యుపంచర్ అంటే చైనాది కదా అని అనుకుంటారు, కానీ ఒకప్పుడు చాలా సింపుల్గా అంటే అఖండ భారతదేశం అంటే చైనా కూడా సగభాగం మన ఇండియాలో ఉండేది. అఖండ భారతదేశం అంటే చైనా కూడా సగం మన ఇండియాలో ఉంది. అప్పుడు ఏమైంది అంటే, ఎగ్జాంపుల్ ఒక 7th సెన్స్లో మూవీలో 7th సెన్స్ మూవీలో చూడండి, ఇండియాలో ఉండి చైనాకు ప్రయాణం అవుతాడు బోధిధర్ముడు. అంటే బోధిధర్ముడు అక్కడ నేర్పించింది వైద్య విధానాలు అన్ని చూస్తే కూడా మన భారతీయ సంస్కృతి యొక్క మూలకణాలు, ఆయుర్వేద అయితేనూ సరే, అక్యుపంచర్ అయితేనూ సరే, న్యాచురల్ సైన్స్ అయితేనూ సరే, ఇవన్నీ కూడా అక్కడ దాకా స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆయన చేశారు. అవి విత్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ ఆక్యుపంచర్ అంటే చైనా వాళ్ళ విద్య అనేది, చైనా వాళ్ళు చేసే వైద్య విధానం అనేది ఇప్పుడు ఎక్కువగా ఆక్యుపంచర్ అనగానే చైనా గుర్తొస్తుంది, అక్కడ ఎక్కువ చేస్తారని. ఏం జరిగింది అంటే, యాక్యుపంచర్ని వాళ్ళు లీగల్ చేసేసారు. ఆ సబ్జెక్టు విలువని వాళ్ళు పేటెంట్స్ చేశారు. మనకు ఆ పేటెంట్స్ యొక్క విలువ తెలియకపోవడం వల్ల ఏమైంది అంటే, అది యాక్యుపంచర్ లాగానే చేసుకుంటూ వచ్చారు. దాన్ని పేటెంట్స్ చేస్తే దాని వాల్యూ పెరుగుతుంది అనే నాలెడ్జ్ మన వాళ్ళకి అప్పట్లో లేదు. అంటే ఆ పేటెంట్స్ విలువ ముంగట భావితరాల వాళ్ళకు పేటెంట్స్ విలువ తెలియక మన ఇండియన్ యాక్యుపంచర్ సిస్టమ్ అనేది దాన్ని పేటెంట్స్ చేయలేకపోవడం వల్ల అది చైనా వాళ్ళు పేటెంట్ చేసేసరికి ఇది చైనా యాక్యుపంచర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ భారతదేశం యొక్క మూలమే అక్కడ దాకా పోయింది. దాని వేర్లు, యాక్యుపంచర్ యొక్క రూట్స్ అనేటివి భారతదేశంలో ఉంది, తీగ మాత్రమే అక్కడ ఉంది అంతే. అది ఎప్పుడైనా, అందుకే వాళ్ళు ప్రాపర్గా ఇప్పటికీ చూస్తే కొన్ని హెర్బల్స్ నుంచి యాక్యుపంచర్ని కూడా కొన్ని హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా, మోక్ష థెరపీ అని చెప్పేసి కొన్ని అల్లం దాంతో కూడా కొన్ని యాక్యుపంచర్ సిస్టమ్ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం, ఇలా మల్టిపుల్ ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ప్లస్ యాక్యుపంచర్ కీ పాయింట్స్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తుంటారు. ట్రెడిషనల్ యాక్యుపంచర్ అనేది అక్కడ చాలా ఫేమస్. వాళ్ళు అవన్నీ కూడా పేటెంట్స్ చేసుకోవడం వల్ల చైనా యాక్యుపంచర్ని బాగా డెవలప్ అయిందని చెప్పేసి ప్రజలకు ఒకటి ఇంటిషన్ ఇచ్చేసారు అంతే, ఒక ఇంటి ఇచ్చేసారు అంతే. కానీ యాక్యుపంచర్ అనేది మన భారతదేశం యొక్క మూలం, దాని రూట్స్ అనేటివి మన భారతదేశంలోనే మొదలైనవి, భారతదేశమే దాన్ని డెవలప్ చేసింది. అసలు పర్ యావరేజ్గా ఆక్యుపంక్చర్ని ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? అప్పటితో పోల్చుకుంటే తక్కువ మంది ఉన్నారా?
ఎందుకంటే ఒక 100 మెంబర్స్ని తీసుకుంటే 100 డాక్టర్స్ని తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా ఎవరో ఒకరు, మీరు ఇంకొక డాక్టర్ అంతే, ఇద్దరు మాత్రమే ఆక్యుపంచర్ డాక్టర్స్ ఇక్కడ మాకు కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అలోపతి లేదా ఆయుర్వేద ఇలాంటిదే, కానీ ఆక్యుపంచర్ చాలా తక్కువ. అవును. మరి ఎట్లా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, వెనకపోయింది అంటారా? అంటే చూడండి, నాకు కూడా ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు కూడా నాకు కూడా ఒక ఉద్దేశం ఉండేది. దీన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో నేను వొకేషనల్ స్కూల్ అక్యుపంచర్ వొకేషనల్ కాలేజ్ ఓపెన్ చేసిన. నేను నేర్చుకోవడమే కాకుండా 10 మందికి నేర్పిస్తూ కూడా నేను అక్యుపంచర్ ప్రాక్టీస్ చేశాను అనమాట. ఓకే. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, చాలా మిరాకిల్స్. ఇట్ మై సెల్ఫ్ షుగర్ వచ్చి 18 సంవత్సరాలు అయితే కూడా ఈ రోజుకి ఒక ట్యాబ్లెట్ వేసుకోకపోవడానికి రీజన్ కూడా అక్యుపంచర్. నాకు నా బాడీలో కొన్ని కీ పాయింట్స్, ఏదైనా హెవీగా తిననుకోండి డైజెషన్ అయ్యేదానికి ఒక పాయింట్ నొక్కేసుకుంటాను నేను, నేను ఒక ప్రెషర్ పాయింట్. లేదు అనుకోండి మంచిగా కాళ్ళు చేతులు కడుక్కుంటానండి నేను. కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది కూడా అక్యుప్రెషర్ వల్ల డైజెషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకుని తింటే రాయి తిన్నా డైజెషన్ అవుతుంది. ఓకే. కాళ్ళు చేతులు కడుక్కునే సిస్టము సాంప్రదాయం కాదండి, ఆ సాంప్రదాయంలో అక్యుప్రెషర్ అవుతుంది ఇక్కడ. ఓకే. కాళ్ళు చేతుల్లో ఇక్కడ ప్రెషర్ అంటే డైజెషన్ సిస్టమ్కి ఉండే ప్రెషర్ పాయింట్స్ అరికాలలో అరిచేతుల్లో ఉంటాయి. కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయాలని చెప్పేసి పద్ధతి, ఒక సంస్కృతి అనేది మన భారతదేశంలో ఉంటుంది. అదంతా కూడా డైజెషన్ ని ఇంప్రూవ్ చేసేదానికి. అంటే 99% డిసీజెస్ అన్ని కూడా డైజెషన్ వల్ల వస్తాయనేది నేచర్ చెప్తుంది. కాబట్టి ఈ కాళ్ళు చేతులు కడుక్కొని పద్ధతి కూడా అక్యుపంచర్ లో ఒక భాగం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. మన వాళ్ళు ఏది చెప్పినా కానీ ఇప్పుడు వాళ్ళకి మేబీ చాదస్తం లాగా లేకపోతే ఓల్డ్ మెథడ్స్ అన్నట్టు ఉంటుంది, కానీ బట్ లాజిక్, ప్రతి దానికి ఒక లాజిక్ కదా. కాళ్ళు చేతులు కడుక్కోవడం అనేది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎలాంటి బ్యాక్టీరియాస్ అలాంటివి ఏమి ఉండకుండా నీట్గా తినేప్పుడు మంచిగా తినడానికి, అదొక్కటే తెలుసు. కానీ ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా. మరి ఆక్యుప్రెషర్ పాయింట్స్ని మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయడం అంటే, ఎవరైనా అప్పుడు మన అమ్మమ్మలు ఉన్నప్పుడు ఏదైనా జలుబు చేసిందని కానీ మిరియాల రసం పెట్టడం, అలాగా ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చా ఎవరైనా? అయితే ఇప్పుడు చూడండి, నేను వొకేషనల్ కాలేజ్ పెట్టుకున్నాను నేను. రీజన్ ఏంటంటే ఒకటే ఇంటెన్షన్, దీన్ని 10 మందికి నేర్పియడం. కానీ ఆ 10 మంది నేర్చుకొని 10 మంది ఫ్యామిలీస్ కోసం చేయడం కాదు. నా ఉద్దేశం ఎలా ఉండింది అంటే, ఈ అక్యుపంచర్ వైద్య విధానాన్ని 10 మంది ఇంకొక 100 మందికి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటేనే బాగుండే ఒక ఉద్దేశంతో నేను అక్యుపంచర్ నేర్పించడం జరిగింది. అంటే నేను అక్యుపంచర్ నేర్పిస్తానంటే ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తారు. దాంట్లో 25 మెంబర్స్ నా వరకు నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ వరకు బాగుంటే చాలు, నా ఫ్యామిలీ కోసం నేను అక్యుపంచర్ నేర్చుకుంటున్నా అనే వాళ్ళే ఉండేది. తర్వాత ఏమైంది అంటే, నాకు ఈ సిస్టమ్ నచ్చలే. ఎవరైతే సొసైటీలోకి వెళ్ళేసి ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే నేర్పించడం జరుగుతుంది అని చెప్పేసి పెట్టుకో. కాబట్టి కొంతమందికి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రమే, ఆ ఇంటెన్షన్, ఆ గట్స్ ఉండే వాళ్ళకి మాత్రమే నేర్పించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ చేసుకుని ఉన్నారన్నమాట. అక్యుపంచర్ అంటే చాలా మంది ఐటీ పీపుల్ కూడా ఐటీ జాబ్ మానేసి కంప్లీట్గా అక్యుపంచర్ నేర్చుకుని ప్రొఫెషన్ మొత్తం అక్యుపంచర్ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని, జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు నాకు. కాబట్టి మన వాళ్ళకు కూడా ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది, ఈవెన్ జ్వరం కానీ చిన్నదైనా పెద్దదైనా, హాస్పిటల్కి వెళ్ళి కొంత అమౌంట్ కట్టేసి అక్కడ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించి ట్రీట్మెంట్ చేసుకొని బయటకు వస్తే సాటిస్ఫాక్షన్. ఎవరైనా ఇలా పట్టుకొని ఇంకేదైనా ఉంది, దీనికి ఇలా చేస్తే బాగుంటుందంటే అంత ఈజీగా అయిపోయింది అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ అంత తక్కువ టైంలో అయిపోతుంది అంటే దాన్ని కూడా నమ్మరు. అదొకటి ఉంది చాలా మంది దగ్గర. ఇప్పుడు బయట ప్రజల్లో కూడా వాళ్ళలో కూడా అవేర్నెస్ రావాలి ఇంకా. అంటే చాలా ఈజీగా అయిపోయేదానికి లక్షలు ఖర్చు పెట్టుకొని బయటికి రాకుండా. అండ్ ఇఫ్ ఒకవేళ మనందరి హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏదైనా బ్లడ్ ప్రెషర్లో ఇష్యూస్ వస్తే కనుక దానికి సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏంటి ఉంటుందండి? ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా బీపీ, మీరు అన్నట్టు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా సరే తక్కువ ఉన్నా సరే దీంట్లో ఒకటే పాయింట్ ఉంటుంది, లివర్ 2 అంటే ఫైర్ అనమాట. ఫైర్ తక్కువ, ఫైర్ ఎక్కువ. ఒక లివర్లో ఫైర్ ఎక్కువ తక్కువ బీపీ అనేది హై, బీపీ అనేది లో ఉంటుంది. లివర్ 2 లివర్ 2 అని మీరు అక్యుపంచర్ పాయింట్ లివర్ 2 అని కొట్టండి. ఈ బొటన వేలికి, కాలికి బొటన వేలికి మధ్యలో ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ మీద కొంచెం డీప్ ప్రెషర్ ఇస్తే సరిపోతుంది. ఒక 30 సెకండ్ డీప్ ప్రెషర్ ఇస్తే కూడా బీపీ ఎక్కువ ఉన్న నార్మల్ వస్తుంది, తక్కువ ఉన్న నార్మల్ సిమ్యులేట్ అవుతుంది. అంటే అక్యుపంచర్ లో ప్రతి డిసీజ్ ని బ్యాలెన్స్ చేయడమే.
బీపీ తగ్గిపోయిన డిసీజే, బీపీ ఎక్కువైన డిసీజే, షుగర్ తగ్గిన డిసీజే, షుగర్ ఎక్కువైన డిసీజే, థైరాయిడ్ లో అయిపోయిన థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమే, ఎక్కువైపోయిన హార్మోన్ ఇన్బ్యాలెన్స్. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడమే యాక్యుపెంచర్. ప్రతి డిసీజ్ ని బ్యాలెన్స్ చేయడమే. ఆకలి ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే, కాబట్టి బ్యాలెన్స్ చేయడమే తెలుసు. యాక్యుపెంచర్ లో ప్రతి డిసీజ్ ని బ్యాలెన్స్ చేయడం మాత్రమే యింగ్ యాంగ్ పద్ధతి అంటారు. అంటే పగలు రాత్రి, ఆడ మగ, దేవుడు దెయ్యం, ఇవన్నీ ఎలా ఉంటాయో ఇవన్నిటిని బ్యాలెన్స్ గా చూడడమే, బ్యాలెన్స్ గా చేయడమే. దేవుడు ఒకడు ఉందంటే ఒప్పుకునేదానికి లేదు, దెయ్యం ఒకటి ఉందంటే ఒప్పుకునేదానికి లేదు, ఆడవాళ్ళు ఒకటే ఉన్నారంటే ఒప్పుకునేదానికి లేదు, మగవాళ్ళు ఒకటే ఉన్నారు. ఇవన్నీ సమానంగా ఉంటాయి. కాబట్టి నేచర్ అనేది ప్రతిదీ రెండు సృష్టించింది, ఒక్కటనేది లేదు. ప్రతిదీ రెండు ఉంది. మీరు ఏదైనా సరే చూడండి, ప్రతిదీ రెండు ఉంటాయి. ఒక్కటి అనేది ఏది లేదు, అన్ని రెండు పేరు, మంచి చెడు, పగలు రాత్రి, ఇలా అన్ని రెండు. ఓకే. అండ్ ఇప్పుడు పాయింట్ చెప్పారు కదా L2 అని చెప్పి, అది కొంచెం ఎడిట్ చేసేటప్పుడు కొంచెం పక్కన వేస్తే బాగుంటుంది. ఓకే. మరి ఆక్యుపంచర్ని మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి చిన్న చిన్న డిసీజెస్కి కూడా హాస్పిటల్ వరకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోకుండా చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ప్రెషర్స్తో తగ్గించుకునే అవకాశం అందరికీ కలగాలి, ఆ రోజు ఒకటి రావాలని కూడా మనం కోరుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.